సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. చాలామంది ఒక లంసమ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఒక రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అనేవి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్‌లో చూస్తే మనకి 65% ఈక్విటీ ఉంటుంది. అలాగే 35% అనేది డెట్ ఉంటుంది. అది హైబ్రిడ్‌లో. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్‌లో ఏంటంటే 20% ఈక్విటీ, 80% డెట్ అట్లా మనకు ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అకార్డింగ్ టు ద టైం బట్టి ఆ మార్కెట్‌లో ఉన్న ఒడిదుడుకులను బట్టి కొంత పోర్ట్‌ఫోలియోని అది ఈక్విటీగాను, డెట్‌గాను మారుస్తూ ఉంటారండి. సో, తద్వారా ఏంటంటే మనకు అనుకుంటాము ఒక రిటర్న్స్ అయితే బాగా వస్తాయని. ఇది ఎప్పుడు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ సక్సెస్‌ఫుల్ అవుతుంది అంటే గనక కంటిన్యూయస్‌గా 2 ఇయర్స్ మార్కెట్ పడిపోతూ ఉంది అన్నప్పుడు ఎక్కువ అలొకేషన్ డెట్‌లో పెడతారు. కొంచెం తక్కువ అలొకేషన్ ఈక్విటీలో పెడతారు. ఎప్పుడైతే బుల్ మార్కెట్ వచ్చిందో అప్పుడు ఎక్కువ అమాంతం ఎక్కువ ఈక్విటీలో పెట్టి డెట్‌లో తక్కువ పెడతారండి. 20%, 30% పెడతారు. కానీ చూస్తే లాస్ట్ 18 మంత్స్‌గా మనం చూస్తే అదేంటంటే అది బుల్ మార్కెట్ కాదు, ఇటు బేర్ మార్కెట్ కాదు. అది సైడ్ వాల్ మార్కెట్ అయింది. అంటే 2 డేస్ చూస్తే 2000 పాయింట్స్ అప్‌లో ఉంటుంది. నెక్స్ట్ 2 డేస్ చూస్తే 2000 పాయింట్స్ డౌన్‌లో ఉంటుంది. సో, మనం చూస్తే ఒక 1 మంత్ ఒక మంచి ర్యాలీ వచ్చింది. 5000 పాయింట్స్ పెరిగింది అనుకున్నంతసేపు పట్టలేదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ కల్లా మళ్ళీ 5000 పాయింట్స్ డౌన్ అయిపోయింది. సో, ఈ సైడ్ వాల్ మార్కెట్స్‌లో చూస్తే మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ పెద్దగా లిక్విడ్‌గా అనిపించలేదండి. చూస్తే తాత్కాలికంగా మనం చూస్తే టెంపరరీగా ఒక 6 ఇయర్స్ మంత్స్‌కి చూసుకున్నా, 7 ఇయర్స్ మంత్స్ చూసినా కూడా పెద్దగా నెగెటివ్ రిటర్న్స్ తప్ప మనకి పాజిటివ్ రిటర్న్స్ వచ్చింది లేదు. సో, దానికంటే కూడా మనకి కొత్తగా వచ్చిన ఎస్ఐఎఫ్‌లో కూడా ఈ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ప్లస్ అంటున్నారు దీన్ని. ఈ ప్లస్‌లో ఏముందో చూద్దాం మనం. ఇది హైబ్రిడ్ లాంగ్ అండ్ షార్ట్ టర్మ్ ఫండ్స్ నుంచి వచ్చినాయి. ఎస్పెషల్లీ మన టైటానియం వాళ్ళది ఉందండి. వాళ్ళు కంపల్సరీగా చెప్పారు మాకు ఎప్పుడైతే ఎన్ఎఫ్ఓ రూపంలో వచ్చిందో మార్కెట్‌లోకి వాళ్ళు ఆ రోజున చెప్పారు. ఇది ఒక బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌కి ప్లస్ కింద ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ డెరివేటివ్స్ కూడా యాడ్ చేసాం మేము. సో, ఆ డెరివేటివ్స్‌లో ఏమవుతుంది అంటే నేను చెప్తాను. మనకి కనుక హెడ్జింగ్, ఆర్బిట్రేజ్ అనే 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో లేవు. సో, మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో కేవలం ఈక్విటీ ఆర్ డెట్ అనేది ఉంటుంది తప్ప ఇందులో ఏంటంటే మనకి ఈక్విటీ, డెట్‌తో పాటు కాస్త రియల్ ఎస్టేట్‌లో కూడా అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. అలాగే డెరివేటివ్స్‌లో కూడా అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్, అలాగే డెట్, అలాగే డెరివేటివ్స్ ఈ మూడిట్లో ఉందో అంటే 70-80% మనకి నాన్ మార్కెట్‌లో ఉందో మనకి పెద్దగా దానికి ఇంపాక్ట్ అయితే లేదండి. పెద్దగా మార్కెట్ పడినా కూడా అవి అంత భారీగా పడలేదు. ఆల్రెడీ మేము 6 మంత్స్ అయిపోయింది మనకి ఎస్ఐఎఫ్స్ మార్కెట్‌లోకి వచ్చేసి. ఇప్పుడు మేము ఆల్ ఇండియాలో అంటే ఓవరాల్ ఇండియాలో టాప్ బెస్ట్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ తీసుకొని దాంతో కంపేర్ చేస్తే కూడా మనకి ఎస్ఐఎఫ్స్‌లోనే రిటర్న్స్ ఎక్కువ వచ్చాయి. అవి మార్కెట్ పడినా కూడా తక్కువ పడింది. అలాగే మేము ఒక్క బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కాదు, ఒక 3-4 బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ తీసుకున్నాం. కరెంట్ మార్కెట్ పొజిషన్ మార్కెట్‌లో ఇండియాలో ఏవైతే బెస్ట్‌గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయో, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయో అట్లాంటివి తీసుకున్నాము. తీసుకొని లాస్ట్ 6 మంత్స్ రిటర్న్స్ కంపేర్ చేస్తే అది 1 మంత్ దాంట్లో, 3 మంత్స్ దాంట్లో, 5 మంత్స్ దాంట్లో కంపేర్ చేసినా కూడా మనకి అన్నిట్లోనూ కూడా ఇది కనుక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ప్లస్ ఏదైతే ఉందో హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్‌లో అవే రిటర్న్స్ ఎక్కువ వచ్చినాయని చెప్తున్నాను. సో, కాబట్టి మన దగ్గర ఉన్న ఒక 50 లాక్స్ కావచ్చు, 30 లాక్స్ కావచ్చు, 40 లాక్స్ కావచ్చు. మనం ఆల్రెడీ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్‌లో మనం ఉన్నాము అనుకుంటే అందులో 50% చేయండి. అంటే మొత్తం తీయకండి. కేవలం 50% మాత్రం ఇట్లాంటి ఎస్ఐఎఫ్స్‌లో పెట్టండి. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ప్లస్ అనే కాన్సెప్ట్స్‌తో రన్ అవుతున్న ఎస్ఐఎఫ్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్‌లో హైబ్రిడ్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఫండ్‌లో వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఎప్పుడైతే మీ పోర్ట్‌ఫోలియోని 2గా డివైడ్ చేస్తారో కొంత బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ పెట్టండి మ్యూచువల్ ఫండ్స్‌లో, కొంత బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ప్లస్ అని పెట్టండి ఎస్ఐఎఫ్స్‌లో. మీకే తెలుస్తుంది ఒక 6 మంత్స్‌లో, 1 ఇయర్‌లో ఆ రెండింటి మధ్య తేడా ఏముంది, రిటర్న్స్ ఇందులో ఎక్కువ వస్తున్నాయి అనేది మీకు అబ్జర్వేషన్‌లో పెట్టుకోండి, తెలుస్తుంది. చాలామందికి వీటి మీద అవగాహన లేదు. ఎందుకంటే మార్కెట్‌లో కొత్తగా వచ్చాయి కాబట్టి ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ కూడా వీటి మీద బాగా ఇది లేదు, కమాండ్ లేదు. ఇంకా చూద్దాంలేండి ఒక 3 మంత్స్ అవుదాం, 6 మంత్స్ అవుదాం, 1 ఇయర్ అవుదాం అనుకుంటారు. కానీ మీరు అంతసేపు ఆగకండి. ఎందుకంటే ఆల్రెడీ టెస్టింగ్ మనం చూసాము. లాస్ట్ 6 మంత్స్‌లో మనకి బాగానే అర్థమైపోయింది. ఇప్పుడు చూడండి ఒక అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి మొత్తం అన్నం పట్టుకోక్కర్లేదు. ఒక మెతుకు చాలు. అట్లాగే మనం చూడండి ఒక 6 మంత్స్ చాలు మనకి అది ఎలా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పడానికి. సో, మేము టెస్టింగ్‌లో ఆల్రెడీ పెట్టామండి. ఇది బాగానే వర్కౌట్ అయింది. సో, మనకి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ప్లస్ రిటర్న్స్ కావాలి అంటే మాత్రం ఎస్ఐఎఫ్‌లో మనకి ఒకటి ఉందండి. సో, దీంట్లో మనం ఆల్రెడీ ఉన్నాము, పెట్టాము అనుకుంటే కనుక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌లో మీరు 50%గా డివైడ్ చేయండి. సో, మీకు ఐడియా వస్తుంది. అలాగే మల్టీ అసెట్ ఫండ్స్‌లో కూడా ఏదన్నా మీరు కనుక ఒక ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఇన్‌కమ్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌లో పెట్టినా కానియండి, ఒక ఇండెక్స్ ఫండ్‌లో పెట్టినా కానియండి, అలాగే మీరు చూస్తే ఒక న మల్టీ అసెట్ ఫండ్‌లో పెట్టినా కానియండి, వీటన్నిటిలో ఉన్న అమౌంట్స్‌లోంచి కరెక్ట్‌గా 50-50 చేసి ఎస్ఐఎఫ్స్‌లో ట్రై చేయండి. మీకు ఒక 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్‌లో మీకు తేడా తెలిసిపోతుంది. వీటికి మధ్య తేడా ఏంటని చెప్పి అత్యధికంగా రిటర్న్స్ అయితే పొందొచ్చని చెప్తున్నాను. ఈవెన్ మార్కెట్ డౌన్ ఫాల్‌లో కూడా మనకున్న డెరివేటివ్స్ కానియండి, అలాగే రియల్ ఎస్టేట్ కానియండి అందులో ఉన్నవి. సో, మీకు అమాంతం రిటర్న్స్ అయితే ఎక్కువ ఇస్తున్నాయి. డౌన్ ఫాల్‌ని ప్రొటెక్షన్ చేస్తున్నాయి. ఒకవేళ కనుక మార్కెట్ మంచి బుల్ రన్ వచ్చిందంటే మాత్రం రియల్ ఎస్టేట్‌లో ఉన్న అమౌంట్‌ని కూడా వాళ్ళు జీరో చేయొచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది ఎస్ఐఎఫ్స్‌లో.
రియల్ ఎస్టేట్ కానియండి, డెరివేటివ్స్ కానియండి, కేవలం మార్కెట్ డౌన్‌ఫాల్‌లో మాత్రమే వాడతారు. ఎప్పుడైతే ఒక బుల్ రన్ వచ్చిందో వాటిని జీరో చేసేసి పూర్తిగా కూడా ఈక్విటీకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఎస్ఐఎఫ్‌లో బాగా ఉంది. సో, అదండి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎస్ఐఎఫ్స్‌లో ఇప్పుడు బాగా రాణిస్తున్నాయి. ఎస్పెషల్లీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్‌లో చూసుకున్నా కూడా మేము ఇక్కడ మీరు లంప్ సమ్‌గా ఎంతైతే అమౌంట్ పెట్టారో అందులో 50% చేసి ఇందులో మూవ్ చేస్తే గనక మీకే తేడా తెలుస్తుందని చెప్తున్నాను. అలాగే టాక్సేషన్ పరంగా చూసినా కూడా మనకి చూడండి ఎస్ఐఎఫ్స్‌కి, మ్యూచువల్ ఫండ్స్‌కి కూడా టాక్సేషన్ ఒకేలా ఉంది. క్యాపిటల్ గెయిన్ టాక్స్ వచ్చి మనకి 12.5% మనం కట్టాలి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ వచ్చి మనం 20% అయితే కట్టాలి. సో, టాక్సేషన్ పరంగా కూడా మనకి చూస్తే 2 ఒకేలాగా ఉన్నాయి కాబట్టి మనకి ఇంపాక్ట్ అయితే పెద్దగా ఉండదు. అలాగే రెగ్యులర్ ఇన్‌కమ్ కూడా మనకి ఈజీగానే ఇందులో ఇస్తున్నారు. ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్‌లో కూడా తీసుకోవచ్చు మనం. ఒకవేళ కనుక ఎస్ఐఎఫ్‌లో ఎవరైనా ఎస్‌డబ్ల్యూ ప్లాన్ తీసుకోవాలి, రెగ్యులర్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే మినిమమ్‌గా 12,00,000 అయితే పెట్టాలండి. 10,00,000 అయితే మామూలుగా రెగ్యులర్ ఇన్‌కమ్ వద్దు అనుకున్న వాళ్ళు 10,00,000 మినిమమ్ గానియండి. ఎవరైతే రెగ్యులర్ ఇన్‌కమ్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి మాత్రం 10,00,000 మించి పెట్టాల్సొస్తుంది. 12,00,000, 15,00,000, 20,00,000 కనుక మనం ఎస్ఐఎఫ్‌లో వేస్తే గనక ఈ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ప్లస్ అనేది మనం తీసుకోవచ్చు బెనిఫిట్. తద్వారా ఏంటంటే మనకి రిటర్న్స్ అయితే ఎక్కువ వస్తాయి. ఇక్కడ మనం ఒక 6%, 7% తీసుకుంటున్నామంటే ఒక 1% ఎక్స్ట్రా కూడా మనం బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌లో తీసుకోవచ్చు. ఒకవేళ కనుక మనం 6% కనుక 2 చోట్ల తీసుకుంటున్నారంటే ప్రిన్సిపల్ అప్రిషియేషన్ మీకు ఏదైతే ఉంటుందో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కంటే కూడా ఎస్ఐఎఫ్‌లో మీకు ఎక్కువ వస్తుందని చెప్తున్నాను. సో, అదండి మనకి ఎస్ఐఎఫ్స్. సో, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ దాంతోపాటు మల్టీ అసెట్ ఫండ్ కానియండి ఏదైనా సరే మీరు కనుక విత్‌డ్రాల్ కావాలి, ఒక రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఎస్ఐఎఫ్ ట్రై చేయండి. ఇది చాలా వర్కౌట్ అవుతున్నాయి బాగానే. మనం లాస్ట్ 6 మంత్స్ నుంచి చూసాము. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్‌లో ఒక 7 అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి హైబ్రిడ్ ఫండ్స్‌లో. అది ఆల్టివా కావచ్చు, ఎడల్వైస్ వాళ్ళది కావచ్చు, అలాగే ఎస్‌బీఐ మ్యాగ్నమ్ కావచ్చు, టాటా వాళ్ళది కావచ్చు, అలాగే బంధన్ వాళ్ళది కావచ్చు. అలాగే చాలా కంపెనీస్ అయితే మనకి క్వాంట్ ఆల్రెడీ ఉంది. అలాగే ఐసీఐసీఐ కూడా జాయిన్ అయింది. సో, మనకి హైబ్రిడ్ స్కీమ్స్‌లో చాలా ఆప్షన్స్ అయితే ఇవాళ అవైలబిలిటీలో ఉన్నాయి. అందులో ఏది మీకు బాగా సూట్ అవుతుందో ఒక అడ్వైజర్‌ని సంప్రదించి తెలుసుకోండి అని చెప్తున్నాను. సో, థాంక్స్ అండి.